మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి మదనపల్లికి వెళ్లే రూట్ లో ఇక్కడ వచ్చేసి కల్లగడ అనే ఒక గ్రామం ఉంది. సో ఈ గ్రామానికి అది కూడా ఈఆర్ టమాటా మండి అనే దగ్గర ఉన్నాను. ఈఆర్ అనే పేరు వినగానే ఎక్కడో విన్నామని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ చూసే వాళ్ళు అయితే అనుకుంటా ఉంటారు. సో ఏంటంటే ఈఆర్ యామిని అనేసి ఒక యూట్యూబర్ ఉంటారు. సో వాళ్ళదే అనమాట ఈ మండి. ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆయన్ని కలుద్దామని చెప్పేసి వచ్చాము. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తా ఉన్నారు, ఈ మండి ఏంటి అంటే వాళ్ళదేనా లేకపోతే ఇక్కడ ఏంటి పార్ట్నర్షిప్ లో ఉన్నారా అనేది అయితే ఒకసారి చూద్దాం. మరి ఇంకెందుకు కలెక్షన్, లెట్ స్టార్ట్. సో ప్రజెంట్ మనతో ఉన్నారు ఈఆర్ రెడ్డప్ప నాయుడు గారు. సో యామిని గారి ఫాదర్. చూడ్డానికి ఏమో వాళ్ళ అన్నయ్య ఉన్నట్టున్నారు యంగ్ గా. ఏంటి సార్ అంటే ఏం చేస్తా ఉంటారు, ఏంది వర్క్, ఏంది మీ వర్క్ ఏంటి? ఇక్కడ మదనపల్లి తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ ప్లేస్ లో కలకడ అనేది ఇది ఒక మార్కెట్. ఓకే ఓకే, ఇది ఒక మార్కెట్. మన దగ్గర వందల మంది వర్క్ చేస్తాం. ఇక్కడ నుంచి బయట సరుకు కూడా కలకత్తా, బాంబే, ఢిల్లీ ఎక్స్పోర్ట్ అవుతా ఉంటుంది. మొత్తం ఎన్ని రాష్ట్రాల వరకు వెళ్తా ఉంటారు సార్ ఇది ఈ సరుకు? ఎందుకంటే మామూలుగా 5 నుంచి 6 రాష్ట్రాల వరకు, 5-6 రాష్ట్రాల వరకు వెళ్తా ఉంటారు. తమిళనాడు, ఒరిస్సా, ఓకే, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ. సార్ ఈ కాయలు చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి సార్. అంటే మంచిగా చాలా ఇది బాగుంటాయి మా దగ్గర. ఒక ఆంధ్ర యాపిల్ లాగా కనపడతా ఉంది. 7 days పోయినా కూడా ఏం కాదు. 7 days వరకే 7 days వరకు చాలా గట్టిగా ఉంది. 7 days వరకు అయినా ఆగుతుంది. చాలా వరకు ఈఆర్ యామిని అనేసి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అందరికీ తెలుసు, కానీ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తా ఉంటారు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం మనకి ఇంటర్వ్యూ సుమన్ టీవీకి. ఓకే, ఏంటి సార్ అంటే యామిని గారు వచ్చేసి ఇట్లా యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్, వీడియోస్ నేను చేయాలి, రీల్స్ చేయాలి అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఏమనుకున్నారు అసలు? ఏం లేదు సార్, పాప సరదా, ఏదో చైనీలే అమ్మాయి అనుకున్నా. అమ్మాయి ఎక్కడికో తీసుకుపోయింది. 7 లక్షల పైన సబ్స్క్రైబర్స్. ఇన్స్టాగ్రామ్ లో కూడా 7 లక్షలు దాటారు. 7 లక్షలు దాటారు. అదే సార్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటాను. చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఓకే, ఆ డాన్స్ తర్వాత ఇంజనీరింగ్ మెకానికల్ చేస్తాను అమ్మాయి. అట్లా ఖాళీ టైంలో ఏదో చిన్న చిన్న షార్ట్ చేసుకొని, డాడీ నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. సరేనమ్మా చేసుకోమ్మా. నిజంగా మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి, అంటే నేను రాయలసీమ బిడ్డనే, మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ రేంజ్ లో ఇట్లా ఉండడం కావచ్చు అంటే చాలా వరకు సుపరిచితం అయిపోయింది. ఇప్పుడు యామిని అంటే ఈఆర్, యామిని అంటే ఈఆర్ అని కొట్టగానే యామిని వచ్చేసేస్తా ఉంది అంత పేరుని. ఆ ఈఆర్ అంటే ఏంటంటే ఈ ఊరి రెడ్డయ్య. ఈ ఊరు రెడ్డయ్య. ఓకే, సూపర్ సూపర్. అది మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు ఈ ఊరి. ఆర్ అంటే రెడ్డయ్య. నాన్నగారి పేరును కూడా యాడ్ చేసేసింది? లేదు, ఆ అమ్మాయి వచ్చేసి నాన్నగారి పేరు తర్వాత యామిని అంటే మీ పేరు తర్వాత తండ్రి తర్వాత. ఎందుకంటే కష్టపడి నేనే కదా ఇంకా చేస్తానని తన పిల్లలకు తెలుసు. ఓకే, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, ఏమని చెప్పారంటే మాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు మా నాన్న అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూస్తే చాలా మందికి కూడా ఉపాధి కల్పిస్తా ఉన్నారు. నేనేంటంటే మీతో ఇంటర్వ్యూ చేసేదానికి బిఫోర్ ఇక్కడ మీ గురించి అడిగాను. అంటే నేనేమనుకున్నా అంటే మండి దగ్గర ఉన్నారంటే ఇక్కడ ఏదన్నా పార్ట్నర్షిప్ లో బిజినెస్ లేకపోతే ఇక్కడ ఏమన్నా వర్క్ చేస్తా ఉన్నారేమో అనుకున్నాను. ఎక్కడ కానీ మీరు మీ అమ్మాయి గారి వీడియోలో కనపడలేదు మీరు. సో ఇక్కడ చూస్తే మొత్తం మీరే బాస్ ఇక్కడ. సింగిల్ గా మీరే. ఎంతమందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తా ఉన్నారంటే? చాలా మంది సార్, రెగ్యులర్ వర్కర్స్ వచ్చి ఒక 100 నంబర్స్ ఉంటారు, రెగ్యులర్ నంబర్స్. ఇంకా రైతులు, విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఒక 200 వెహికల్స్ ఉంటాయి. విలేజ్ నుంచి తీసుకొస్తారు ఈవినింగ్ టైము. నైట్ తీసుకొని వచ్చి మార్నింగ్ 8 వరకు వస్తాయి మనకు. మార్నింగ్ 8
వరకు మేము బేర్స్ మొత్తం బయట వాళ్ళంతా ఇక్కడే లాడ్జ్ లో పెట్టి అక్కడ బయట నుంచి వచ్చింటారు. ఓకే ఓకే వాళ్ళు వచ్చేసిన తర్వాత మార్నింగ్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం 8 కంతా. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు లోడింగ్ చేసుకోవడం, ఓకే బయట ఓకే. ఒక్కసారి మనం ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం. అంటే ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తా ఉన్నారు? మమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు సార్, ఇబ్బంది ఏం లేదు. ఓకే 30 మంది స్టాఫ్ ఉన్నాము, ఒక 100 మంది వర్కర్లు ఉన్నారు. అందరినీ హ్యాపీగా అన్ని వసతులు కల్పించి మనల్ని బాగా చూస్తున్నారు సార్. ఓకే ఓకే. జీతం టయానికి ఇస్తాడా లేకపోతే ఏమైనా ఆపుతాడా? ఈ జీతాలు ఆపే పని పరిస్థితి లేదు. మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డబ్బులు మాకు వస్తున్నాయి, దాంతో ఇబ్బంది లేదు. సూపర్. డ్రైవర్ నా దగ్గర డ్రైవర్ బాగా చూసుకుంటా ఉన్నారు. మీ పేరేనా? నా పేరు శ్రీకాంత్ సార్. మీరేం చేస్తా ఉంటారు ఇక్కడ? సార్ అన్న దగ్గర రైటర్ సార్. ఓకే ఓకే. నేను 13 ఏళ్ళ నుంచి ఉన్నాను అన్న దగ్గర, చిన్నప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నాను సార్. ఏంటంటే 13 సంవత్సరాల నుంచి ఈయన దగ్గర నమ్మకంగా ఉన్నావు అని అంటే బాగా చూసుకుంటాను. బాగా చూసుకుంటున్నాను సార్, అందుకే సార్ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాను. నా ఇంటర్ కంప్లీట్ అయింది, అన్న దగ్గర జాయిన్ అయిపోయింది. ఆర్థికంగా ఎట్లా ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్ ఏం వచ్చినా కూడా వెనకంటే అన్న ఉంటారు సార్. ఇంకా మామూలుగా ఇప్పుడు మీ ఊరి అమ్మాయి, మీ సార్ వాళ్ళ అమ్మాయి యామిని గారి వీడియోలు చూసినప్పుడు ఏమనిపించింది? మనం మదనపల్లికి, మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన అమ్మాయి సార్ మనకైతే హ్యాపీగా ఉంది సార్. నాకైతే చూస్తా ఉంటారా చిన్నప్పటి నుంచి? అవును సార్, ఖచ్చితంగా. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మాత్రం సార్. ఓకే ఓకే. నాకైతే హ్యాపీగా ఉంది సార్. ఏంటంటే ఎట్లా హెల్ప్ చేస్తారంటే ఆర్థిక సాయం? ఇప్పుడు మాకు సడన్ గా ఏదన్నా అయింటుంది, హాస్పిటల్ పోవడం ఇట్లాంటి ఏదన్నా. హాస్పిటల్ కి ఏ హాస్పిటల్ సందర్భంలో చేశారు? మా నాయనకు ఇట్లా కాలు ఒకటి ఇరిగిపోయింది. అప్పుడు బండి ఇట్లా పంపించి హాస్పిటల్ చెప్పి మళ్ళా డాక్టర్ చెప్పి తిరిగి దొడకపోయి మొత్తము 70-80 వేల లక్ష పైన చేసి మళ్ళా అదే సేమ్ ఇదే ఆరోగ్యశ్రీ కార్డు రాదంటే కూడా అది లేట్ అవుతుందంటే వద్దు అని చెప్పి ఇంకేమమ్మా నీకు యామిని తెలుసా? తెలుసు. ఎవరు? రెడ్డప్పన్న కూతురు. కూతురు చూస్తా ఉంటావా వీడియోలు? ఇక్కడికి కాదు, మీ రెడ్డప్పన్న కూతురు. మొత్తము అట్లా కాదు, ఇక్కడ మీ చిత్తూరు, మదనపల్లి, లేకపోతే ఇక్కడ ఏపీ కాదు, మొత్తం దేశ విదేశాలకు బాగిపోయింది. ఎట్లా అనిపిస్తా ఉంటది అట్లా వీడియోలు చూసినప్పుడు? బాగా మంచిగా బాగా మాట్లాడుతుందా? లేకపోతే నేను రెడ్డప్ప కూతుర్ని అట్లంతా ఏం లేదు, బాగుంది, అందరితో బాగానే ఉంటది. ఇంటికి వెళ్తా ఉంటారా? ఇంటికి వెళ్తాను. ఏమన్నా ఫంక్షన్ ఏమన్నా పిలుస్తారా? ఏం సార్, మొత్తానికి ఎంప్లాయీస్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే సొంత మా ఫ్యామిలీ మెంబర్ ని ఎట్లా చూసుకుంటారో అట్లా నన్ను చూసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరు ఏంటంటే 12 సంవత్సరాల నుంచి ఒకతను మీ దగ్గరే ఉన్నారు. చిన్నప్పుడు నేను వచ్చాను సార్, ఇంటర్ అయిపోయిన తర్వాత. సో సాఫ్ట్వేర్ సంపాదించినంత జీతం ఇక్కడ తీసుకుంటా ఉన్నామంట. ఏందా సీక్రెట్? ఏంటి? ఏం లేదు సార్, సీక్రెట్ ఏముంది, కష్టపడతారు, మేము కష్టపడతాం, అందరము బాధ్యతగా వర్క్ చేసుకుంటాం, అలానే జరిగిపోతుంది. మీరు ఈ బిజినెస్ ఎప్పటి నుంచి సార్ ఇది స్టార్ట్ చేసింది? నేను వ్యవసాయం చేసుకునేవాడిని సార్, 92 నుంచి వ్యవసాయం చేశాను. ఓకే. ఇంకా తర్వాత 2003 నుంచి ఈ బిజినెస్ లో అట్లా ఎక్స్పోర్ట్ చేస్తూ చెన్నైకి, హైదరాబాద్. నాన్నగారు ఏం సార్ వ్యవసాయం. ఓకే ఓకే. అయితే బిజినెస్ ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్ బిజినెస్ కి? మీరే బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మనం ఓన్ గా చేసుకోవడం, కష్టపడి ఏ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అనేసి చేసుకొని ఇంకా అలా 2016 లో స్టార్ట్ చేసినాను అనమాట కలకడ్ లో. ఇంతకు ముందు మదనపల్లిలో ఉండేవాడిని, ఎక్స్పోర్ట్ చేసేవాడిని బయట స్టేట్లకంతా. ఇంకా తర్వాత మా సొంత విలేజ్ కాబట్టి నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నా, కలకడ్ లోనే. పక్కనే జస్ట్ ఒక 8 కిలోమీటర్లో మా సొంత విలేజ్. ఇంకా అలానే ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఎక్కువ, అలాగే స్టార్ట్ చేసి అలా. ఇది మొత్తానికి యూట్యూబ్ చూసేవాళ్ళు, యామిని గారి వీడియో చూసేవాళ్ళు, వాళ్ళ ఫాదర్ ఎట్లా ఉంటారు, ఏం చేస్తా ఉంటారు అని చెప్పి కమెంట్స్ పెడతా ఉన్నారు. ఆషామాషి వ్యక్తి అయితే కాదు ఈయన. మంచి టర్న్ ఓవర్ చేస్తా ఉన్నారు, చాలా మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. కానీ ఏంటంటే చాలా యంగ్ గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలి. వాళ్ళ ఫాదర్ అంటే నమ్మరు, బ్రదర్ అట్లంటే నమ్మేలా ఉన్నారు. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ముగ్గురు పిల్లలు. ఒక అమ్మాయి, యామిని ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి ఆర్కిటెక్ట్ చేస్తాడు బెంగళూరులో. చిన్న అబ్బాయి వచ్చి జార్జియాలో MBBS. ఓకే. మీ బిజినెస్ కి టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటది కదా, అది ఎప్పటి నుంచి వచ్చింది? 2016 నుంచి కష్టపడితే అట్లా ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు?
తర్వాత 2016 నుంచి 18, 19 వరకు కూడా చాలా కష్టపడినాము. ఆ తర్వాత కొద్దిగా దాని తర్వాత కూడా నిజంగా చెప్పాలంటే ఇబ్బంది పడి ఉంటారు సార్. కోవిడ్ రావడం సో, కోవిడ్ లో అసలు ఆ టైంలో నిలదొక్కుకోవడము, దాని తర్వాత మళ్ళీ ఇంత టర్న్ ఓవర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఇదే సార్. చాలా కష్టపడి వచ్చాము.